జ్ఞాన విధానం అంతా కూడా కంఠము నుండి పైభాగముకు బ్రహ్మాండమందే తప్ప కంఠము నుండి క్రింద లేదు అని చెప్పుకున్నాం. క్రింద భాగమంతా స్థూల దేహానికి సంబంధించిన కర్మాగారమని, కంఠము పైభాగమంతా కూడా సూక్ష్మదేహానికి సంబంధించిన జ్ఞానాగారమని దేవరహస్యాల్లో చెప్పుకున్నాం ఇంతకుముందు. ఈరోజు అదే దేవరహస్యాల్లో ఇంకో ఎపిసోడ్గా కాన్వర్సేషన్లో చూస్తే విశ్వ చైతన్యమైనటువంటి శుద్ధ బ్రహ్మస్థానము బ్రహ్మాండమైనటువంటి కైవల్యమందే కంఠస్థానమందు చెప్పబడింది. అంటే కంఠస్థానమందే ఆత్మ ఉన్నది, కంఠస్థానమందే ప్రత్యేగాత్మ ఉన్నది. అంటే కైవల్య స్థానమైనటువంటి కంఠస్థానమగు వాయుస్థానమునందే శుద్ధ బ్రహ్మము, ప్రత్యేగాత్మ, పరమాత్మ శుద్ధ బ్రహ్మములను గ్రహించాలి. ప్రత్యేగాత్మ అంటే వ్యష్టిగా, పరమాత్మ అంటే సమిష్టిగా, శుద్ధ బ్రహ్మము అంటే అఖండంగా. ప్రత్యేగాత్మ, పరమాత్మ, శుద్ధ బ్రహ్మములు అనేటువంటి వ్యష్టి, సమిష్టి, అఖండ పరమాత్మను ఒకే రకంగా ఉన్నటువంటి పరమాత్మను బ్రహ్మాండములోని కంఠస్థానమునందు గ్రహించాల్సి ఉంటుంది. అంటే శుద్ధ బ్రహ్మస్థానము కైవల్య స్థానమైనటువంటి వాయుస్థానమైనటువంటి కంఠస్థానము. శుద్ధ బ్రహ్మం అయిపోయింది అంటే ప్రత్యేగాత్మ అయిపోయిన తర్వాత, ప్రత్యేగాత్మ తర్వాత ఇంకో కింద స్థానం విశ్వ చైతన్య నీతి అయినటువంటి ఈశ్వరుని యొక్క స్థానం. ఈశ్వరుని యొక్క స్థానం ఎక్కడయ్యా అంటే కంఠస్థానమునందే ఉన్నటువంటి మహాకారణమైనటువంటి గ్రహణస్థానమునందు ఈశ్వరుణ్ణి చెప్తారు. ఆత్మ, పరమాత్మ, శుద్ధ బ్రహ్మములనేమో కంఠస్థానమునందు చెప్తారు. అలాగే ఈశ్వరుణ్ణి సమిష్టిగా, ఈశ్వరుణ్ణి వ్యష్టిగా, తెలివిని అఖండంగా శబల బ్రహ్మమును మహాకారణమైనటువంటి శ్వాస ఉండే స్థానమునందే చెప్తారు. అర్థమైందా? అంటే తెలివి, పరబ్రహ్మ, శబల బ్రహ్మము అనేటువంటి ఈశ్వరులను మహాకారణమునందు గ్రహించాలి. దేవరహస్యాల్లో ఆత్మ, పరమాత్మ, శుద్ధ బ్రహ్మములు ఒకటనుకుంటే దాన్నేమో కంఠస్థానమునందు గ్రహించాలి. తెలివి, పరబ్రహ్మ, విశ్వ చైతన్య నీతి అయినటువంటి ఈశ్వరుడు ఒకటి అనుకుంటే వాళ్ళనేమో గ్రహణస్థానమునందు గ్రహించాలి. విశ్వ చైతన్య నీతి అయినటువంటి ఈశ్వరుడే శబల బ్రహ్మము. శబలము అంటే అనేక గుణాలతో చేరి ఉంటే దాన్ని శబల బ్రహ్మము అంటారు, శబలము అంటారు. ఆయన్నే ఈశ్వరుడు అంటారు, ఆయన్నే విశ్వ చైతన్య నీతి అంటారు, ఆయన్నే మాయను అధీనంలో పెట్టుకున్న ఈశ్వరుడు అంటారు. సృష్టి యొక్క వ్యవహారం అంతా కూడా ఈ ఈశ్వరునిదే మిత్రులారా. కంఠస్థానముందున్నటువంటి ఆత్మ, పరమాత్మ, శుద్ధ బ్రహ్మమునకు అసలు ఏమీ పని లేదు. పని చేసేదంతా కూడా సృష్టి యొక్క వ్యవహారం, మనిషి యొక్క తప్పు ఒప్పులను నిర్ణయించేది, వ్యావహారిక సృష్టిని చేసేదంతా కూడా ఈ మహాకారణ గ్రహణస్థానమునందు ఉన్నటువంటి శబల బ్రహ్మేశ్వరుని ఆధీనంలోనే ఉంటుంది. శబల బ్రహ్మం యొక్క స్థానమే మహాకారణము, గ్రహణము. ఎవరైతే మహాకారణ శ్వాస వెంబడే మనసు ఉంచి ధ్యానంలో ఉంటారో వాళ్ళు ఈశ్వరుని యొక్క ఆరాధనలో ఉన్నవారు అవుతారు. ఎందుకంటే అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టి. ఈశ్వరుడు అంటే శివుడే. శివుడి యొక్క ఆరాధన ఎప్పుడు జరుగుతుంది? ఎవరైతే ధ్యానములో ఆ మనసును ఈశ్వరుని యందు, మహాకారణమైనటువంటి శ్వాస యందు ఉంచుతారో అప్పుడు వాళ్ళు ఈశ్వరుని యొక్క ఆరాధనలో ఉన్నట్లు. వాళ్ళప్పుడు ఈశాన్య స్థలములో ఉన్నట్లు లెక్క. ఈశాన్యం అంటే గ్రహణస్థానము. ఈశ్వరుడు అంటే సమస్త లోకాలకి నియామకుడు. ఆయన్నే విశ్వ చైతన్య నీతి అని కూడా పిలుస్తారు. సమస్త జీవుల్ని శాసించేవాడు ఆయన, సమస్త జీవుల్ని పోషించేవాడు ఆయన, సమస్త జీవులకు ఆధారం ఆయన. అంటే శ్వాస శ్వాస శ్వాస. సమస్త జీవులకు శాసించేది శ్వాసే, సమస్త జీవులకు ఆధారము శ్వాసే, సమస్త జీవులను పోషించేది శ్వాస అనేటువంటి ఈశ్వరుడే. మహాకారణ విశ్వ చైతన్య నీతియే. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ 18వ అధ్యాయం 61వ శ్లోకం భగవద్గీతలో ఈశ్వర సర్వభూతాని హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మయయ
మాయయ అంటారు. అంటే అందరికీ పరిచయమైన హృదయం స్థూల శరీరానికి సంబంధించిన హృదయం అంటే చర్మము, మాంసము వాటితో కూడినటువంటి ఈ కంఠము క్రింద భాగంలో ఉన్నటువంటి ఈ గుండెను చూపించి అందరికీ కూడా తెలిసిన హృదయం ఇది స్థూల దేహానికి సంబంధించిన హృదయం మిత్రులరా. కానీ సూక్ష్మదేహానికి సంబంధించిన హృదయం మాత్రం కంఠస్థానం నుండి శిరస్సు వరకు ఉన్న బ్రహ్మాండమందే ఉన్నది. ఎందుకయ్యా అంటే హృదయం అంటే అసలు అర్థం ఏంటయ్యా అంటే అమరం అనేటువంటి నిఘంటువులో హ్రియతే విషయై రితి హృదయ అంటే విషయములను హరించున్నది గనక హృదయము అన్నారు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలని ఏ ఇంద్రియాలైతే హరిస్తున్నాయో అది హృదయము అని చెప్పబడింది అమరం అనేటువంటి నిఘంటువులో. అలాగే మహాభారతములో దంతము, జిహ్వ, కుత్తుక, తాలు, తలము, హృదయంబు అగణ్య జరిత అని మనకి అరణ్య పర్వంలో ధర్మవ్యాధుడు ధర్మరాజు గారికి చెప్తాడు అన్నమాట. దంతము, జిహ్వ, కుత్తుక, తాలు, తలము ఇవన్నీ కలిసి హృదయము అని చెప్తాడనమాట. అంటే పెదవుల నుంచి అంటే దీన్ని బట్టి పెదవుల నుంచి కంఠం వరకు గల ఖాళీ భాగమే హృదయము. మనం చెప్పుకుంటున్నటువంటి గుండె దగ్గర హృదయమేమో స్థూల దేహానికి సంబంధించిన హృదయం, సూక్ష్మదేహానికి సంబంధించిన హృదయం మాత్రం పెదవుల నుంచి కంఠం వరకు గల బయలే హృదయ స్థానము. అంటే దాన్ని శబ్ద బ్రహ్మము అన్నారు, అది హృదయము అన్నారు. ఇప్పుడు మనకి శుద్ధ బ్రహ్మం వచ్చింది, శబల బ్రహ్మ ఈశ్వరుడు వచ్చింది, శబ్ద బ్రహ్మము 3 వచ్చినాయి. శుద్ధ బ్రహ్మం అంటే అసలు ఏమీ ఉండనటువంటి కంఠస్థానములో, శబల బ్రహ్మం అంటే విశ్వచైతన్య నీతి ఈశ్వరుడైనటువంటి మహాకారణ శ్వాస ఉన్న చోటు, శబ్ద బ్రహ్మం అంటే పెదవుల నుంచి కంఠం బాగా వరకు ఉన్నటువంటి అక్కడ ఎక్కడి నుంచి అయితే మనకు శబ్దాలు వస్తున్నాయో ఆయన్ని శబ్ద బ్రహ్మము అన్నారు. శుద్ధ బ్రహ్మము, శబల బ్రహ్మము, శబ్ద బ్రహ్మము అని 3 బ్రహ్మములు ఉన్నారు. శబ్ద బ్రహ్మము ఆపోస్థానంలో ఉంటాడు, శబల బ్రహ్మము శ్వాస దగ్గర మహాకారంలో ఉంటాడు, శుద్ధ బ్రహ్మము కైవల్యము వాయుస్థానము కంఠస్థానములో ఉంటాడు. ఆయన్నే చైతన్య స్వరూపము అంటున్నాం. శబ్ద బ్రహ్మముతో మిళితమై ఉన్నటువంటిది హృదయము. శబ్ద బ్రహ్మముతో మిళితమై ఉన్నటువంటిది హృదయము. ఆపోస్థానము పెదవుల దగ్గర నుంచి కంఠభాగం వరకు ఉన్నటువంటి స్థానము. శబల బ్రహ్మాత్మిక ఈశ్వర ధ్యానంలో ధ్యాన సంబంధంగా నివృత్తి మార్గములో పయనించేటప్పుడు పృథివీస్థాన మహాకారణ హృదయము. అంటే ఇక్కడ హృదయము అన్నప్పుడు శబ్ద బ్రహ్మముతో మిళితమై మాటలతో మిళితమై ఉన్నప్పుడేమో పెదవుల నుంచి కంఠభాగం వరకు ఉన్నదాన్ని హృదయము అన్నారు. ధ్యానములో ఉన్నప్పుడేమో హృదయము శ్వాస దగ్గర అన్నారు. అంటే హృదయం కూడా ఒక్కచోట కాదనమాట, మారుతుందన్నమాట. మీలో నుంచి వాక్కులు వచ్చేటప్పుడేమో హృదయం నోటి దగ్గర చెబుతున్నారు, నువ్వు ధ్యానం చేసుకునేటప్పుడేమో హృదయాన్ని శ్వాస దగ్గర చెబుతున్నారు. శ్వాస 2 లీనమైన యోగ సమాధిలోకి వెళ్ళినప్పుడేమో అక్కడ ఎటువంటి స్థితిలో శ్వాస మనసు 2 లీనమైనయో దాన్ని హృదయము, అది శుద్ధ బ్రహ్మము యొక్క హృదయము అన్నారు. అంటే ఎప్పుడైతే మనసుతో సంకల్పం చేశావో వెంటనే నామం జరిగిపోతుంది. ఆలోచన రావడం, నామం జరిగిపోతాం. నామమే విక్షేపంగా మారుతుంది. ఆ నామమే కంటిలోని సునీనంలో పడి రూపంగా ఆవరణగా మారిపోతుంది. ఆలోచన విక్షేపంగా మారి విక్షేపం ఆవరణంగా మారిపోతుంది. అలా ఆవరణంగా ఎప్పుడైతే మారిపోయిద్దో ఆలోచన, అప్పుడు అగ్నిస్థానమందు జీవుని యొక్క హృదయం చెప్తారు. అంటే శుద్ధ బ్రహ్మము యొక్క హృదయం ఎక్కడో చెప్పారు, శబల బ్రహ్మం యొక్క హృదయం ఎక్కడో చెప్పారు, శబ్ద బ్రహ్మం యొక్క హృదయం ఎక్కడో చెప్పారు, జీవుని యొక్క హృదయం ఎక్కడో చెప్పారు. జీవుని హృదయమేమో కంఠస్థానము దగ్గర, శబ్ద బ్రహ్మము అన్నప్పుడు దాని హృదయమేమో పెదవుల దగ్గర నుంచి కంఠస్థానము దగ్గర, శబల బ్రహ్మము అన్నప్పుడు ఈశ్వరుని హృదయమో శ్వాస దగ్గర, శుద్ధ బ్రహ్మము అన్నప్పుడు ఆయన హృదయమేమో శ్వాస మనసు 2 లీనమైనటువంటి సుషుమ్న అనేటువంటి కంఠస్థానం దగ్గర చెప్పారు. ఇలా హృదయాన్ని 4 చోట్ల సద్గురువులు అతి రహస్యంగా శిష్యులకు బోధిస్తారు.
జ్ఞాన మార్గంలో. ఇది సూక్ష్మ శరీరానికి సంబంధించిన హృదయము.